సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల ద్వారా ప్రజల్లో ఆందోళన సృష్టించే దండుపాల్యం బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి నిందితులను శిక్షించేందుకు అవసరమైతే కొత్త చట్టం తెస్తామన్నారు. అమరావతి మునిగిందంటూ అవాస్తవాలు ప్రచారం చేశారని అనిత మండిపడ్డారు. మీరందరూ ఎక్కడ కూడా బోట్లోనే రాలేదు, నీటిలో ఈదుకునే రాలేదు, కనీసం అనకూడదు. కానీ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు. ఎక్కడంటే మునిగిపోయింది? ఈరోజు సెక్రటేరియట్లో మేము కూర్చొని మాట్లాడుతున్నా. మరి అమరావతి మునిగిపోయిందని ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈరోజు పేపర్లోని గట్ట కొంతమంది రాస్తున్నారు? ఒక మాజీ మంత్రి, మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి ట్విట్టర్లో పెడతారు. కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని. ఆయన తాలూకా సొంత పేపర్లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్ దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. లీగల్ గా చర్యలు ఉంటాయి. కొంతమంది అఫీషియల్స్ ఉన్నారు, నిజంగా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటే కనుక రిజైన్ చేసి వెళ్ళండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాజకీయంగా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో సోషల్ మీడియాను వాడుకోవడం కూడా మా దృష్టికి వచ్చింది. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా వాళ్ళ మీద ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యాం.